హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రమేష్ పర్వతం. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శ్రీ క్రోధినామ సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఈ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినమున నా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా, ఎస్పెషలీ మా ఫ్యామిలీలు ఈ సంవత్సరం మొత్తం కూడా హ్యాపీగా, ఆనందంగా, అటు ఆర్థిక పరంగా ఏ విధంగా అయినా సరే అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. మరి ఈ ఇయర్లో మనం పెట్టుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకెళ్తూ వాటినన్నిటినీ 100% అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇలాంటి మన ఫ్రెండ్స్, మన నైబర్స్ అండ్ మన చుట్టూ ఉన్నటువంటి పీపుల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలామంది నెగిటివ్ పీపుల్ ఉంటారు, అలాగే పాజిటివ్ పీపుల్ కూడా ఉంటారు. సో ఇందులో నెగిటివ్ పీపుల్స్ ఎవరు అని ఐడెంటిఫై చేసి ఎవరు మన యొక్క గ్రోత్కి బ్యారియర్గా ఉన్నారు, మనం చేస్తున్నటువంటి పనిని ఎప్పుడూ నెగిటివ్ వేలో మనకి చూపిస్తూ మనం దాన్ని స్టాప్ చేసే విధంగా ఎవరు మాట్లాడుతున్నారు, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అని ఐడెంటిఫై చేసి అలాంటి వ్యక్తుల్ని మనం దూరం పెట్టినట్టయితే మనం సక్సెస్ వైపు పరిగెడుతున్నట్టు. అలాగే మరి మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసి ఎస్ ఈ మిస్టేక్ ఇలా చేసావు కదా, నెక్స్ట్ టైం ఇలా మాకు ఇలా ఈ వేలో వెళ్ళాలి ఇది అని ఒక గైడెన్స్తో యాజ్ ఏ మెంటార్గా మనకి ఒక గుడ్ పాత్రలో మనం తీసుకువెళ్తున్నటువంటి వ్యక్తులు ఎవరో అలాంటి వారిని ఐడెంటిఫై చేసి అలాంటి సత్సాంగత్యాన్ని మనం కోరుకొని ఆ వేలో కూడా మనం వెళ్ళినట్లయితే దెన్ డెఫినెట్లీ మనం పెట్టుకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 100% మనం అచీవ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం పెట్టుకున్నటువంటి గోల్స్ అన్నీ కూడా 100% అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.